హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుకేషన్. మన ప్రీవియస్ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం మ్యాథమెటిక్స్ 1Aలో ఫంక్షన్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఫంక్షన్స్, రిలేషన్స్ అన్ని డిస్కస్ చేసాం. అయితే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనం సగంలో ఉన్నాం కాబట్టి ఈ వీడియో దానికి కంటిన్యూషన్ గా చూసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆన్ టు ఫంక్షన్ మన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాని గురించి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటి? కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. అంటే ఇక్కడ సెట్స్ నేను 2 సెట్స్ తీసుకొని చేశాను కదా, సేమ్ మళ్ళీ తీసుకొని మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెట్ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో 4, 5, 6, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 మ్యాప్స్ టు 4, 2 మ్యాప్స్ టు 5, 3 మ్యాప్స్ టు 6. సో మరి ఇక్కడ డొమైన్ ఏమవుతుంది? బి, సెట్ బి మొత్తం డొమైన్ అవుతుంది. మరి రేంజ్ ఏమవుతుంది? సెట్ ఆఫ్ ఇమేజెస్ ఈజ్ కాల్డ్ రేంజ్ కదా. అంటే 1 ఇమేజ్ 4, 2 ఇమేజ్ 5, 3 ఇమేజ్ 6. ఈ 4, 5, 6 ఈ మూడింటిని కలిపి ఇమేజెస్ అంటాం. మరి కోడొమైన్ కి ఇమేజెస్ ఈక్వల్ కాలేదు కదా, సో ఇట్స్ నాట్ ఆన్ టు ఫంక్షన్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఏలో 1, 2, 3 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో 4, 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 కి 2 కి ఒకే ఇమేజ్ 4 ఉంది. 3 కి 5 అనే ఇమేజ్ ఉంది. ఇది ఫంక్షన్ అవుతుంది. ఎందుకంటే ఏలో ఏమీ ఖాళీ లేదు కాబట్టి, ఏ ఎలిమెంట్ ఖాళీ లేకుండా మ్యాపింగ్ అయింది కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుంది. కానీ మరి 1, 1 అవుతుందా? 1, 1 కాదు అది. సో ఆన్ టు అవుతుంది. ఎలా చూడండి. మరి ఇక్కడ 4, 5 ఏమవుతాయి? ఇమేజెస్ అవుతాయి కదా. 1 కి 2 కి 4 ఇమేజ్, 3 కి 5 ఇమేజ్, కాబట్టి 4, 5 ఇమేజెస్ అవుతాయి. మరి కోడొమైన్ కూడా 4, 5 అవుతుంది కదా. అంటే ఇమేజెస్ ఈక్వల్ టు కోడొమైన్. అంటే కోడొమైన్ ఇమేజ్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆన్ టు ఫంక్షన్. ఓకేనా. థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏంటి? బైజెక్షన్. బైజెక్షన్ అంటే ఏంటో చూద్దాం. If f from a to b is both an injection and surjection, then f is said to be a bijection from a to b. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ a అనే సెట్ నుంచి b అనే సెట్కి ఒక ఫంక్షన్ ఒక రిలేషన్ మనం తీసుకున్నట్లయితే ఆ ఫంక్షన్ బోత్ ఇంజెక్షన్ 1, 1 ఫంక్షన్ అవ్వాలి. ఇంజెక్షన్ అంటే 1, 1 ఫంక్షన్ కదా. అండ్ సర్జెక్షన్ ఆన్ టు ఫంక్షన్ కూడా అవ్వాలి. 1, 1 ఫంక్షన్ అవ్వాలి, ఆన్ టు ఫంక్షన్ అవ్వాలి. ఈ రెండు సాటిస్ఫై అయితేనే అది బైజెక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్తాం. ఓకేనా. డెఫినేషన్ ఈజీగా ఉంటుంది కదా ఇది. సరే, ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సెట్ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో 4, 5, 6, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 1 మ్యాప్స్ టు 4, 2 మ్యాప్స్ టు 5, 3 మ్యాప్స్ టు 6. ఓకే, మరి ఇది 1, 1 అవుతుందా? అవుతుంది. ఎందుకంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ కదా. 1, 1 అవుతుంది కదా. మరి ఆన్ టు అవుతుందా? ఆన్ టు అంటే ఏమవ్వాలి? కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అవ్వాలి. మరి ఇక్కడ అవుతుందా? అవ్వట్లేదు. అందుకని 1, 1 అవుతుంది కానీ ఆన్ టు అవ్వటం లేదు. సో ఈ రెండిట్లో ఒక్కటి కాకపోయినా బైజెక్షన్ కాదు. సో దిస్ ఈజ్ నాట్ బైజెక్షన్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో 4, 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మరి ఇది 1, 1 అవుతుందా? 1 కి 2 కి సేమ్ ఇమేజ్ 4 ఉంది. 3 కి 5 ఉంది. ఇది ఫంక్షన్ అవుతుంది కానీ 1, 1 ఫంక్షన్ కాదు. 1, 1 ఫంక్షన్ అంటే ఏంటి? డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్. సో ఇది 1, 1 ఫంక్షన్ కాదు. మరి ఆన్ టు అవుతుందా? అవుతుంది. ఎందుకని? కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్. సో ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. మరి 1, 1 కాలేదుగా, ఆన్ టు అయింది కానీ 1, 1 అవ్వలేదుగా. అందుకని దట్ ఈస్ నాట్ బైజెక్షన్. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో 4, 5, 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 మ్యాప్స్ టు 4, 2 మ్యాప్స్ టు 5, 3 మ్యాప్స్ టు 6. సో మరి డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్ కాబట్టి 1, 1 ఫంక్షన్ అవుతుంది. మరి కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ కాబట్టి ఆన్ టు అవుతుంది. మరి 1, 1 అయిపోయింది, ఆన్ టు అయిపోయింది కాబట్టి దట్ ఈస్ బైజెక్షన్. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ చూడండి. కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది.
సెట్ ఏలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ సెట్ ఏలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా కానీ సెట్ బిలో ఒకే ఒక ఎలిమెంట్తో మ్యాపింగ్ జరపబడితే, ఒకే ఒక ఎలిమెంట్తో రిలేషన్ కలిగి ఉన్నట్లయితే దానిని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. అంటే ఇక్కడ రేంజ్ అనేది ఓన్లీ 1 ఎలిమెంట్ మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఐడెంటిటీ ఫంక్షన్. సో ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఒక సెట్ మనం తీసుకున్నట్టయితే అదే సెట్ మీదకి రిలేషన్ జరపబడి ఉంటుంది. సో ఎఫ్ మ్యాప్స్ ఏ టు ఏ, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి టు బి, ఇలా అనమాట. సో దీనిని ఐడెంటిటీ ఫంక్షన్ ఐఏ అని చెప్తాం. ఒకవేళ బి సెట్ మీద నుంచి బి సెట్ మీదకి తీసుకున్నట్లయితే ఐబి అని చెప్తాం. సో ఇక్కడ ఐఏ ఈక్వల్ టు, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఏలో 1 2 3 అనే ఎలిమెంట్స్ తీసుకుంటే అదే సెట్ మీదకి 1 2 3 అనే ఎలిమెంట్స్ తీసుకొని మ్యాపింగ్ చేస్తే 1 to 1 అంటే 1 మ్యాప్స్ టు 1, 2 మ్యాప్స్ టు 2, 3 మ్యాప్స్ టు 3. సో 1 1 2 2 3 3. సో దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్స్ అనే చాప్టర్కి ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? నా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.